హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 1981లో అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం క్రాంతి చిత్రకథా విశేషాలు చెప్పుకుందాం. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, సంభాషణ రచయిత మనోజ్ కుమార్. స్టోరీ, స్క్రీన్ ప్లే సలీం జావేద్. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. సినిమాటోగ్రఫీ జో డిసౌజా. ముఖ్య తారాగణం దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, పర్వీన్ బాబీ, సారికా, నిరుపరాయ్, మదన్ పురి, ప్రదీప్ కుమార్, ప్రేమ్ చోప్రా మొదలగువారు. ఈ సినిమా 6 ఫిబ్రవరి 1981 రిలీజ్ అయింది. దిలీప్ కుమార్ ఎంతోమంది యువ కళాకారులకు ఇన్స్పిరేషన్ అన్న సంగతి మనకు తెలుసు. మనోజ్ కుమార్ తన పేరు హరికిషన్ గిరి గోస్వామిని మనోజ్ కుమార్గా మార్చుకున్నది కూడా దిలీప్ కుమార్ కారణంగానే. 1949లో విడుదలైన శబ్నం చిత్రంలో దిలీప్ కుమార్ క్యారెక్టర్ పేరు మనోజ్. ఆ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయినటువంటి హరికిషన్ గిరి గోస్వామి తన పేరుని మనోజ్ కుమార్గా మార్చుకున్నారు. పూరబ్ ఔర్ పశ్చిమ్ సినిమా నిర్మాణ సమయంలో మనోజ్ కుమార్ సైరా బానుని సైన్ చేయించుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దిలీప్ కుమార్, మనోజ్ కుమార్ తన కోసమే వచ్చారు అనుకున్నారు. మనోజ్ కుమార్ ఆయనతో మీకోసం కూడా త్వరలోనే వస్తాను అన్నారు. రోటీ కపడా ఔర్ మకాన్ నిర్మాణ సమయంలో మనోజ్ కుమార్ ఒక దేశభక్తి సినిమా నిర్మించాలనుకున్నారు. అందులో తను నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆ చిత్రానికి తన అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రా బారోట్ దర్శకత్వం వహిస్తారు అనుకున్నారు. కానీ అది జరగలేదు. సమయం గడిచింది. రోటీ కపడా ఔర్ మకాన్ విడుదలైంది, సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆయన క్రాంతి సినిమా ప్లాన్ చేశారు. అప్పటి వరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ కథా రచయిత ఆయనే. కానీ మొదటిసారిగా ఈ సినిమా కథా రచనకి సలీం జావేద్కి అవకాశం ఇచ్చారు. అయితే సలీం జావేద్ ఇది పూర్తిగా మనోజ్ కుమార్ గారి కథ, ఆయన దాన్ని ఇంప్రూవ్ చేయమని మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అని చెప్పారు. సినిమా టైటిల్స్లో కథా రచయితలుగా సలీం జావేద్ పేరే ఉంటుంది. ఈ సినిమాకి డైలాగ్స్ మనోజ్ కుమార్ రాశారు. మనోజ్ కుమార్ సినిమాలో దిలీప్ కుమార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నిశ్చయించుకున్నారు. మనోజ్ కుమార్ క్రాంతి సినిమా కథ వినిపించడానికి దిలీప్ కుమార్ ఇంటికి వెళ్ళారు. కానీ అప్పుడు దిలీప్ కుమార్ సోదరుడు నూర్ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. దిలీప్ కుమార్, నేను హాస్పిటల్కి వెళ్ళే తొందరలో ఉన్నాను, మీరు రేపు రండి, కథ వింటాను అన్నారు. ఎందుకు, నేను ఇప్పుడే కథ వినిపిస్తాను అన్నారు మనోజ్ కుమార్. మరి నాకు కథ వినటానికి 3 గంటల సమయం పడుతుంది అన్నారు దిలీప్ కుమార్. అప్పుడు మనోజ్ కుమార్ 10 నిమిషాల్లో సినిమా కథ వినిపించి దిలీప్ కుమార్ చేత ఓకే చేయించుకున్నారు. మనోజ్ కుమార్ అభిమాన నటుడు దిలీప్ కుమార్. ఆయన 1968లో విడుదలైన ఆద్మీ చిత్రంలో దిలీప్ కుమార్తో కలిసి నటించారు. ఇప్పుడు దిలీప్ కుమార్ని డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తన కోరిక తీరిపోతుంది అనుకున్నారు మనోజ్ కుమార్. 1970లో విడుదలైన గోపి సినిమా దిలీప్ కుమార్ గారి విజయవంతమైన చివరి సినిమా. ఆ తర్వాత విడుదలైన దాస్తాన్, సగీనా, బైరాగ్ సక్సెస్ కాకపోవడంతో ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. బైరాగ్ తర్వాత ఆయన ఏ సినిమాలోనూ నటించలేదు. ఆయన ఒక విధంగా సెమీ రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. 1977లో మనోజ్ కుమార్ దిలీప్ కుమార్ని తన సినిమాకి సైన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఫైనాన్సియర్స్ మనోజ్ కుమార్తో ఇది రాంగ్ డెసిషన్, ఇప్పుడు దిలీప్ కుమార్కి మార్కెట్ లేదు అని చెప్పి పెట్టుబడి పెట్టడానికి ఏ ఫైనాన్సియర్ ముందుకు రాలేదు. అయితే మనోజ్ కుమార్ తాను దిలీప్ కుమార్తోనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయి ఉన్నారు. ఆయన ఈ సినిమాని తన సొంత డబ్బుతోనే కంప్లీట్ చేయాలనుకున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీలోని తన ఒక ఇంటిని అమ్ముకున్నారు. జుహూలో ఉన్న ఒక ల్యాండ్ని కూడా అమ్మారు. తన ఆస్తులు చాలా భాగం తాకట్టు పెట్టారు. ఈ సినిమా టైటిల్ మొదట్లో నయా భారత్ అనుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన కథా మార్పుల కారణంగా ఈ సినిమాకి క్రాంతి అని టైటిల్ పెట్టడం జరిగింది.
దిలీప్ కుమార్ భార్య పాత్ర కోసం వైజయంతిమాలని సంప్రదించారు. కానీ ఆమె అప్పటికే సినిమాల్లో నటించడం మానేసింది. ఫైనల్గా నిరుపరాయిని తీసుకున్నారు. అంతకు ముందు కూడా దీవార్ సినిమాలో వైజయంతిమాలని అనుకున్న క్యారెక్టర్ నిరుపరాయికి ఇవ్వటం జరిగింది. దిలీప్ కుమార్ ఇద్దరు కొడుకుల క్యారెక్టర్స్ కోసం ముందు మనోజ్ కుమార్ మరియు వినోద్ ఖన్నాని అనుకున్నారు. కానీ వినోద్ ఖన్నా ఆయన సినిమాలు విరమించుకొని రజనీష్ దగ్గర సన్యాసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకని వినోద్ ఖన్నా ప్లేస్లో శశి కపూర్ని తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ కరీం ఖాన్ పాత్ర కోసం అమితాబ్ని అనుకున్నారు. అయితే రోటీ కప్డా ఔర్ మకాన్లో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. జంజీర్ సినిమా విడుదల తర్వాత ఆయన స్టార్డమ్ పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మనోజ్ కుమార్ అమితాబ్ బచ్చన్ని తప్పించి ఆ క్యారెక్టర్కి శత్రుఘ్న్ సిన్హాని తీసుకున్నారు. ఈ సినిమాలో పర్వీన్ బాబీని కూడా తీసుకున్నారు. అయితే అప్పట్లో ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె షూటింగ్ నుండి ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. అందుకనే మనోజ్ కుమార్ సారిక క్యారెక్టర్ని సృష్టించారు. ఒకవేళ పర్వీన్ బాబీ కనుక షూటింగ్ కంప్లీట్ చేయకపోతే సారిక క్యారెక్టర్ని పెంచాలని అనుకున్నారు. అందుకనే పర్వీన్ బాబీతో డెత్ సీన్ ముందుగానే షూట్ చేయించారు. అయితే పర్వీన్ బాబీ తన క్యారెక్టర్కి అవసరమైన పార్ట్ మొత్తం కంప్లీట్ చేసింది. ఇక సారిక క్యారెక్టర్ని పెంచే అవకాశం మనోజ్ కుమార్కి రాలేదు. దానితో సారిక తన క్యారెక్టర్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్లా ఉంది అన్నారు. అప్పుడు మనోజ్ కుమార్, సారిక ఆమె తల్లి నా భార్య శశికి మంచి ఫ్రెండ్స్. వాళ్ళు నా భార్యని ఎప్పుడూ కలుస్తుండేవారు. సారిక నా భార్యతో నేను మనోజ్ కుమార్ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేస్తా, ఒక చిన్న క్లోజప్ షాట్ అయినా పర్వాలేదు అని రిక్వెస్ట్ చేసింది. ఈ సినిమాలో శశి కపూర్, శత్రుఘ్న్ సిన్హా లాంటి సీనియర్ యాక్టర్స్కే క్యారెక్టర్స్ చాలా చిన్నవి. మరి సారికకి అంతకంటే అవకాశం ఎక్కడుంటుంది అన్నారు. స్క్రిప్ట్లో సారిక రేప్ సీన్ లేనే లేదు. కానీ మనోజ్ కుమార్ తర్వాత దాన్ని యాడ్ చేశారు. ఆయన సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్కి అత్యాచారం జరిగితే ప్రేక్షకుల్లో సింపతి పెరుగుతుంది అన్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కోసం హేమామాలిని తీసుకోవాలని మొదటి నుండి మనోజ్ కుమార్ క్లియర్గా ఉన్నారు. హేమామాలిని అప్పట్లో టాప్ స్టార్. 1975లో సన్యాసి, 1976లో 10 నంబరి సినిమాలలో మనోజ్ కుమార్ హేమామాలిని జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. దిలీప్ కుమార్, మనోజ్ కుమార్ల తర్వాత సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ హేమామాలినిదే. హేమామాలిని ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు దీనితో పాటు కమల్ అమ్రోహి దర్శకత్వంలో రజియా సుల్తానా చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో ధర్మేంద్ర గారు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు. అందుకని హేమామాలిని క్రాంతి సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని రజియా సుల్తానా షూటింగ్కి వెళ్లే తొందరలో ఉండేది. ఈ విషయం మనోజ్ కుమార్ గారికి తెలిసింది. ఒకరోజు హేమామాలిని క్రాంతి షూటింగ్కి వచ్చి నాకు అర్జెంట్ పని ఉంది, నా పార్ట్ షూటింగ్ త్వరగా కానివ్వండి అని మనోజ్ కుమార్ని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు మనోజ్ కుమార్ శత్రుఘ్న్ సిన్హాతో సీన్ షూట్ చేస్తున్నారు. సరే మీరు వెయిట్ చేయండి, దీని తర్వాత మీ సీన్ షూట్ చేద్దామన్నారు. కానీ సాయంత్రం దాకా ఆమె సీన్ షూట్ చేయలేదు. దానితో ఆమె రజియా సుల్తానా షూటింగ్కి వెళ్ళలేకపోయింది. ఈ విషయం ఆమె రజియా సుల్తానా డైరెక్టర్ కమల్ అమ్రోహికి చెప్పింది. కమల్ అమ్రోహి మనోజ్ కుమార్కి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. అప్పుడు మనోజ్ కుమార్, హేమామాలిని నాకిచ్చిన టైం షెడ్యూల్ కంటే 1 నిమిషం కూడా నేను ఎక్కువ తీసుకోలేదు అన్నారు. అదేవిధంగా హేమామాలిని ఒక సీన్లో వైట్ డ్రెస్తో షూట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదని ఆ రోజు షూటింగ్కి రాలేదు. కానీ నిజానికి ఆ రోజు ధర్మేంద్ర హేమామాలిని పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వైట్ డ్రెస్ అనేది శుభసూచకం కాదు అని ఆమె సెంటిమెంట్గా ఫీల్ అయింది. తర్వాత రోజు మనోజ్ కుమార్ విషయం తెలుసుకుని పెద్దగా నవ్వి ధర్మేంద్ర హేమామాలినికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రాంతి సినిమా షూటింగ్ జైపూర్ ప్యాలెస్లోను, ముంబైలోని ఆర్కే స్టూడియోలోనూ జరిగింది. దిలీప్ కుమార్ అంతకుముందు తన సినిమా కెరియర్లో రాజ్ కపూర్ స్టూడియోలో షూటింగ్ చేయలేదు. కానీ మనోజ్ కుమార్ క్రాంతి సినిమా కోసం
రాజ్ కపూర్ స్టూడియోలో షూటింగ్ చేయడం జరిగింది. క్రాంతి సినిమా కోసం జపాన్ నుండి స్పెషల్ ప్రింట్స్ తెప్పించారు. ప్రింట్స్ తెప్పించే బాధ్యత ఫేమస్ సౌండ్ రికార్డిస్ట్ మంగేష్ దేశాయ్కి అప్పగించారు. క్రాంతి సినిమా అప్పట్లో అత్యధిక బడ్జెట్తో తీసిన సినిమా. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి 2 సంవత్సరాలకు పైగా పట్టింది. కేవలం క్లైమాక్స్ షూటింగే 2 నెలలు చేశారు. క్రాంతి సినిమాకి 500 షిఫ్ట్స్ షూటింగ్ జరిగిందని మనోజ్ కుమార్ చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన గత సినిమాలు మొత్తానికి కలిపి కూడా అంత సమయం కానీ అంత రా స్టాక్ కానీ పట్టలేదు. కొంతమంది మనోజ్ కుమార్కి యాక్షన్ సీన్స్ కోసం విదేశీ స్టంట్స్మెన్ని తీసుకోమని సలహా ఇచ్చారు. ఆయన ఆ బాధ్యత అంతా వీరు దేవగన్కి అప్పగించారు. వీరు దేవగన్కి క్రాంతి సినిమా ఒక గొప్ప అవకాశం. ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీన్స్ చాలా గొప్పగా చిత్రీకరించారు. ఆయన ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు కూడా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలను సలీం జావేద్ రూట్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ నుండి గ్రహించి రాశారు. క్రాంతి సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అప్పుడు మనోజ్ కుమార్ మీడియాతో చెప్పిన మాటలకి దిలీప్ కుమార్ హర్ట్ అయ్యారు. మనోజ్ కుమార్ మీడియాతో ఈ సినిమా దిలీప్ కుమార్ సినిమా కాదు, మనోజ్ కుమార్ సినిమా అనే పేరు రావడంతో దిలీప్ కుమార్ అప్సెట్ అయ్యారు. అంతేకాక ఇంకా ఈ సినిమాలో దిలీప్ కుమార్ని తీసుకోవద్దని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిమాండ్ చేశారు. కానీ నేనే దిలీప్ కుమార్తో సినిమా తీయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నా. క్రాంతి సినిమా కేవలం మనోజ్ కుమార్ పేరు మీదే నడిచింది. దిలీప్ కుమార్ సినిమాలు గత 10 సంవత్సరాలుగా ఏవీ నడవలేదు, కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అన్నారు. దిలీప్ కుమార్ మనోజ్ కుమార్ చెప్పిన ఈ మాటలకు స్పందించలేదు. కానీ అప్పటి నుండి ఆయన మనోజ్ కుమార్ని వ్యక్తిగతంగానూ సినిమాల పరంగానూ దూరం పెట్టారు. మనోజ్ కుమార్ తండ్రి చనిపోయినప్పుడు కూడా దిలీప్ కుమార్ రాలేదు. ఈ సినిమాలో ప్రేమ్ చోప్రాది ఇంపార్టెంట్ రోల్, కానీ ఆయనకి డైలాగ్స్ ఎక్కువ లేవు. ఆయన ఒకే ఒక డైలాగ్ బాగా పాపులర్ అయింది. శంభూ కా తల్వార్ ధోదారీ తల్వార్ హే. దీని అర్థం శంభూ కత్తికి 2 వైపులా పదునే. మదన్పురితో మనోజ్ కుమార్, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా చిన్నది, కానీ అది మీరు మాత్రమే చేయగలుగుతారు. మీరు చేయకపోతే ఆ రోలే తీసేస్తాను అన్నారు మనోజ్ కుమార్. మదన్పురి ఆ క్యారెక్టర్ చేశారు. మనోజ్ కుమార్ చెప్పినట్లుగానే అది చిన్న క్యారెక్టర్, అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర అది. మనోజ్ కుమార్ ఈ సినిమాలో తన కొడుకు కునాల్ గోస్వామిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కునాల్ గోస్వామి హీరోగా నటించిన మొదటి చిత్రం 1983లో వచ్చిన ఘుంగురు. మనోజ్ కుమార్ క్రాంతి సినిమాకి షూటింగ్ జరిపిన ఫిల్మ్ మొత్తం 10 గంటల నిడివి అయింది. అందులో నుండి మనోజ్ కుమార్ తానే ఎడిటింగ్ చేసి 3 గంటల 15 నిమిషాల సినిమా చేశారు. మనోజ్ కుమార్ కూడా రాజ్ కపూర్ లాగా తన సినిమా సంగీతానికి బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయనకి సినిమా సంగీత జ్ఞానం ఉండటం వలన సాంగ్స్ కంపోజింగ్లోనూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజింగ్లోనూ తాను కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఈ చిత్ర సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఈ సినిమాకి గాను 200 మంది ఆర్కెస్ట్రాని ఉపయోగించారు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మిగతా సినిమాలకు సైన్ చేయడం ఆపేశారు. మనోజ్ కుమార్ ఇతర సినిమాల లాగానే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని 3 పాటలు మనోజ్ కుమార్ స్వయంగా రాశారు. అవి దుర్గా హై మేరీ మా, టైటిల్ సాంగ్ క్రాంతి మరియు మారాఠుంకా. మిగిలిన 4 పాటలు సంతోష్ ఆనంద్ రాశారు. ఈ సినిమాలోని పాటలు 8 మంది గాయకులు పాడారు. మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, మహేంద్ర కపూర్, కిషోర్ కుమార్, శైలేంద్ర సింగ్, నితిన్ ముఖేష్, మన్నా డే మరియు మిను పురుషోత్తం. మనోజ్ కుమార్ తన క్యారెక్టర్కి మహేంద్ర కపూర్ మరియు ముఖేష్ చేత పాడించేవారు. అప్పటికి ముఖేష్ గారు చనిపోవటం వలన ఆయన కొడుకైన నితిన్ ముఖేష్ చేత ఈ సినిమాలో పాడించారు. నితిన్ ముఖేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాలోని చనా జోరు గరం పాట ముందు కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ వర్షన్ అయిపోయింది. ఆ తర్వాత తాను రఫీ గారితో కలిసి పాడాలి. ఆయన ముందు పాడటానికి నేను భయపడ్డాను, తడబడి అనేక మిస్టేక్స్ చేశాను. అప్పుడు రఫీ గారు నాకు ధైర్యం చెప్పారు.
ఆ రోజు ఆయన ధైర్యం ఇవ్వకపోతే నేను ఆ పాట పాడలేకపోయేవాడిని అన్నారు. ఈ సినిమాకి రివ్యూస్లో చాలా విమర్శలు వచ్చాయి. స్క్రీన్ మ్యాగజైన్లో టెక్నికల్గా సినిమా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉంది, మూవీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయదు అని రాశారు. సినిమాలో ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంది, అవసరమున్నా లేకపోయినా హీరోయిన్స్ స్కిన్ షో ఎక్కువ చేశారు. పర్వీన్ బాబీని సినిమాలో కేవలం స్కిన్ షో చేయించడానికే తీసుకున్నారు. ఇలా అనేక విమర్శలు వచ్చాయి. క్రిటిక్స్ ఎన్ని విమర్శలు చేసినా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 26 సెంటర్స్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 3 కోట్ల రూపాయలు. దీని నెట్ కలెక్షన్ 10 కోట్ల రూపాయలు. క్రాంతి సినిమా 1981లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి సినిమా. సెకండ్ ప్లేస్లో నసీబ్, థర్డ్ ప్లేస్లో మేరీ ఆవాజ్ సునో, ఫోర్త్ ప్లేస్లో లావారీస్, ఫిఫ్త్ ప్లేస్లో లవ్ స్టోరీ ఉన్నాయి. మనోజ్ కుమార్ సినిమాలలో గొప్ప విజయం సాధించిన సినిమా కూడా క్రాంతి. ఆయన సినిమాలలో ఆయన విజయం సాధించిన చివరి సినిమా కూడా క్రాంతి. దీని తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ కూడా సరిగా ఆడలేదు. ఇవి ఈ చిత్రకథా విశేషాలు. మరొక మంచి చిత్రకథా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. హిందీ చిత్ర కథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.